ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. విగ్రహాలు కూల్చే సంస్కృతి మాది కాదు. అనకాపల్లి కూటమి నేతల ధ్వజం. అనకాపల్లి గ్రామాభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం కూటమి నాయకులపై నిందలు వేయటం సరియైన పద్ధతి కాదని అనకాపల్లి మండల కూటమి నేతలు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామంలో స్వర్గీయ గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయగా ఆ కుట్రను కూటమి నాయకులే చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కూటమి నాయకులు ఆదివారం నాడు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తనపై అబద్ధపు నిందలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని పూసపాటి భరతబాబు డిమాండ్ చేశారు. సుమారు 100 మంది కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలు నిందితులను తక్షణమే పట్టుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా గ్రామంలో లేని ఇటువంటి నీచమైన సంస్కృతిని వైసీపీ నాయకులు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ చొరవతో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే రాజకీయ స్వలాభం కోసం విగ్రహాలను ధ్వంసం చేసి ఎదుటివారిపై అక్రమ చర్యలకు పాల్పడటం వైసీపీ నాయకులకే చెందుతుందని వారు విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచులకు ఎంపీటీసీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ పార్టీలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తరుణంలో ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని వారు గట్టిగా ఖండించారు. నిజమైన నిందితులను పోలీసుల ద్వారా అతి త్వరలో పట్టుకుని కూటమి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకుంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మపాల ఎంపీటీసీ చంద్రం నాగేశ్వరరావు, సిహెచ్ఎన్ అగ్రహారం పిఏసిఎస్ చైర్మన్ బంటు రవి, జనసేన నాయకులు గంగుపాం జగదీష్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు నక్క చెల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షులు కప్పిరి తాతారావు, జ్యోతుల గణేష్, బొబ్బాది రమణ, మరిడి నాయుడు తదితర కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి నాయకులకి, జన సైనిక సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న జరిగినటువంటి తగరంపూడి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం చాలా దుశ్చర్య. ఇటువంటి కార్యక్రమాలు రాజకీయాల్లో రావడం అన్నది మేము సహించలేని విషయం. ఎందుకంటే ఏనాడు కూడా విగ్రహాలు పడగొట్టి రాజకీయాలు చేయవలసిన అవసరం ఈ జన సైనికులకు కానీ, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ, మా నాయకులకు కానీ ఎవరికీ లేదు. నిన్న ఈ రకమైన చర్య జరగడం చాలా దారుణమైన విషయంగా భావిస్తున్నాం. ఎంచేతంటే విగ్రహాలు పడగొట్టి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. నేను జనసేన పార్టీ తరపుని ఏటౌతుల గ్రామాలకి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అంటే రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని చూసి వారవలేక కొందరు వైసీపీ నాయకులు అవ్వచ్చు, వైసీపీ సంబంధించిన మనుషులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాటుపడి పార్టీ కూటమికి కానీ, గవర్నమెంట్కి కానీ, ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తీసుకొద్దామనే ఉద్దేశంతో జరుగుతున్న చర్యగా భావిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుచేతంటే గుడివాడ గురునాథరావు గారు నేను కులాలతో వాళ్ళు మాట్లాడారు. ఆయన కుల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఎంచేతంటే ఆయన ఒకనాడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడినప్పుడు మేము వారికి పూర్తి సపోర్ట్ ఇచ్చినటువంటి మనుషులవి. ఆ టైంలో అటువంటి నాయకుడు విగ్రహాలు పడగొట్ట కర్మ మేము ప్రోత్సహించే మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చెప్పవలసిన అవసరం మాకు లేదు. అటువంటి చర్యలు చేయవలసిన పనులు మాకు అవసరం లేదు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో ప్రజల ద్వారా మేము జవాబు చెప్తాం తప్ప, ఓటు ద్వారా జవాబు చెప్తాం తప్ప ఇటువంటి చర్యలు చేసి, ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏనాడు మేము భవిష్యత్తులో గతంలో కానీ ఏనాడు కూడా మాకు అటువంటి చరిత్రలు లేవు. మేము ప్రజల సేవ చేయడం మా డ్యూటీగా భావిస్తున్నాం. గ్రామాలు, మా ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జరగడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పోలీసు వారికి కూడా వారికి విన్నవించడం జరిగింది. ఈ చర్యలో ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి పూర్తి దర్యాప్తు చేసి చేయించవలసిందిగా, వారి ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని ఈ ప్రభుత్వంలో మేము కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి మా మీద ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ ప్రెసిడెంట్, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అలాగే మీడియాలో చూసాం గ్రామ సర్పంచ్, వీరిరువురు చేసిన వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వ్యవహారాలు చూస్తుంటే ప్రభుత్వం వారిని అధికారులు మేము కోరుకుంటాం, పోలీసు వారిని ఇది
నిజం కానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వారి మీద తగిన చర్యలు తీసుకొని చేయవలసిందిగా పోలీస్ అధికారులు వారిని కోరుతున్నాం. ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి యాదగిరి రామచంద్రరావు అన్నతను ఇంకా ముమ్మిని చంద్రునాథ్ ద్వారా నేను ఇటువంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది ఒక అసందర్భమైనటువంటి తప్పుడు ఫిర్యాదు చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి ఫిర్యాదు చేసిన దానికి ఇవాళ అధికారి వారికి మేము విన్నవించుకోవడం జరిగింది, పోలీస్ అధికారి గారికి. దీని మీద ఎవ్విధమైన వాళ్ళ మీద ఎటువంటి చర్యకైనా మేము అధికారులు వారు నిర్ణయించిన ప్రకారం భవిష్యత్తులో ఏమన్నా దీనివల్ల మాకు ఒక రకమైన పబ్లిక్ లో ఉన్నట్టు మేము సంఘంలో ఉన్న మనుషులు మాకు బ్యాడ్ రిమార్క్ అంటే ఒక చెడు రిమార్క్ అన్నది మేము భరించలేని విషయం. ఇది నా ప్రతిష్టకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుచేతంటే ఏనాడు కూడా మేము ఒకరికి అన్యాయం చేయవలసిన అవసరం మాకు లేదు, ఇటువంటి చర్యలు పాల్పడాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి వారిపై అధికారులు పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. అలాగే ఇది నిజం కాని పక్షంలో నేను వ్యక్తిగతంగా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు, చట్టపరమైన చర్యలు జరిగిన తర్వాత వివిధమైనటువంటి ఈ విషయంలో మా పాత్ర లేనప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడబోమని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నా పేరు నక్కా చలిగా, టీడీపీ పార్టీ అధ్యక్షుని. నగరంపుల్లో అంటే నాయకత్వం మా భర్త వారు నాయకత్వంలోనూ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అందరం పనిచేస్తున్నాం. భర్త వారి జీవితంలో అంటే ఏ పార్టీ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, అది ప్రతిపక్షమా లేదా మనవాడు ఎవడైనా సరే, ఎవరొచ్చినా సరే మంచి మర్యాదగా ఇచ్చి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళ కష్ట సుఖాలు కూడా మాట్లాడి, ఇప్పుడు ఏ పార్టీ వాడిని కూడా కించపరిచేలాగా ఎప్పుడు లేరు భర్తరాజు గారు. ఏ పార్టీని కూడా అవమానించిన రోజు కూడా లేదు. అతని నాయకత్వం ఏంటంటే ప్రజలు, గ్రామాలు అభివృద్ధి దృష్టిలోనే అతను మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా ఏ పార్టీలో సరే నాయకత్వం అలాగే చేస్తుంటారు భర్తరాజు గారు. కానీ నిన్న జరిగిన సంఘటనలోనూ ఈ గురునాథ దగ్గర దౌసంలో మాత్రము ఖచ్చితంగా మా అనుమానం అయితే కేవలం రాజకీయంగాన వైసీపీలో కేవలం అది చేసి రాజుగారి మీద కేవలం రాజుగారు ఎదుగుదలని తగ్గించడం కోసమే కొందరు అంటే వైసీపీలో ఉంటూ కూడా వాళ్ళు చేసి ఈ కూటమి నాయకుల మీద పూర్తిగా అభినందనలు ఇస్తున్నారు. కానీ మా రాజుగారు అటువంటి విషయాలు ఎవరిని కూడా చెయ్యమని చెప్పరు. ఎవరైనా అలాంటి ఊహాలు కూడా మా జనసేన కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎక్కడ అటువంటి దౌర్జన్యాలు ఉండవు. అంటే గతంలో కూడా ఫ్లెక్సీలు చాలా కట్ చేశారు. అవి వాళ్ళ వైసీపీ నాయకత్వంలో ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు కూడా ఇటువంటి జరగలేదు. కేవలం భర్త వారిని రాజకీయంగా ఎదగకుండా అతను చేసే అభివృద్ధిని కానీ కొనతల రామకృష్ణ గారు మా గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ అతను చేస్తున్న అభివృద్ధిని ఏదో కించపరచడానికే కేవలం ఈ దౌర్జన్యం చేసి భర్త వారి పేరుని భంగం చేయడం కోసమే కేవలం వైసీపీలు చేశారు. నిన్న వచ్చిన వాళ్ళు చాలా మంది నాయకులు వచ్చి ఉంటారు. ఆ నాయకులందరూ భర్తరాజు గారి కోసం పూర్తిగా తెలియక మాట్లాడి ఉంటారు. ఒకసారి అతని దగ్గరికి వచ్చి మాట్లాడితే అతను ఎటువంటివాడో కూడా అర్థం అవుతుంది. అతని మనసు ఎటువంటిది, ఎవరిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా, ఎవడైనా కక్ష రూపంలో చేశారనేది ఎక్కడ డోకాలు లేవు. అతను రాజకీయంలో అటువంటిది లేదు. ఏ రోజున ఏ పార్టీ కష్టపడి ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచనలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని పూర్తిగా కూడా కేవలం ఎదుగుదల రాజకీయం కోసం ఒక పెద్ద మనిషి 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని లేనిపోని నిందలేసి ఇచ్చేశారు. దాన్ని ఖచ్చితంగా మా కూటమి నుంచి ఖండిస్తున్నాం. ఎవరైతే ఇచ్చారో దీని మీద పూర్తిగా నిజాలు నిరూపించి స్టేషన్ పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే చేశారో వాళ్ళు ఇచ్చిన పేరు భర్త వారు అతని పేరుకి భంగం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని మేము ఆ కూటమి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. విలేకరులకి అలాగే కూటమి నాయకులందరికీ నమస్కారం. నా పేరు తాతారు. నేను బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నగరంపూర్లో ఇప్పటి వరకు రాజుగారు విగ్రహాలు పెడతారు కానీ ఎప్పుడు కూర్చడం అనేది లేదు. కానీ కొత్తగా ఈ వైసీపీ నాయకులు చేసి రాజుగారు ఎన్నో విగ్రహాలు పెట్టించారు సొంత డబ్బులతో. కానీ ఇలా విగ్రహాలు కూర్చోని లేనిపోయిన అపనిందల పాలు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి శవ రాజకీయాలు చేయడం ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో. ఇలాంటి రాజకీయాలు చేయకూడదు. ఇవాళ చేసిన దోషుల మీద నిజంగా ఎంక్వైరీ చేసి కఠిన శిక్ష వేసి వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు
మేము త్వరలో నిజ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కూడా పెడతాం. మేము తప్పుడు వ్యవహారాలు చేసి మా నాయకుని మేము కించపరిచినందుకు. కావున ఇలాంటి ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది.